ఓకే. హాయ్ అందరికి. ఈ రోజు మన రోమన్ రీన్స్ రాలో రిటర్న్ చేసిండు. అండ్ రోమన్ రీన్స్ బ్రాన్ బ్రేకర్ పైన అండ్ బ్రాన్సన్ రీడ్ పైన చాలా భయంకరంగా కొట్టిండు. అంటే ఒక నార్మల్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ లాగా వాళ్ళ పైన అటాక్ చేయలేదు. ఒక హీల్ సూపర్ స్టార్ అటాక్ చేసినట్టు మన రోమన్ రీన్స్ వాళ్ళ పైన అటాక్ చేసిండన్నమాట ఈరోజు రాలో. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టారా? లేదంటే హీల్ సూపర్ స్టారా? అని చాలా మంది క్వెషన్ అడుగుతున్నారు. అండ్ అంతే కాకుండా మన రోమన్ రీన్స్ ఈరోజు రాలో జే ఊసోతో కలిసిండు గానీ, జిమ్మీ ఊసోతో కలవలేదు. అంటే దాని అర్థం ఏందంటే, మన జిమ్మీ ఊసోతో ఎక్కువగా చేయగలపలేదు. జే ఊసోతో మాట్లాడినట్టుగా మన జిమ్మీ ఊసోతో రోమన్ రీన్స్ మాట్లాడలేదు. అసలెందుకని రోమన్ రీన్స్ మాట్లాడలేదు? అండ్ ఆ ఫెయిర్‌లో ఏం జరిగింది? అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ పైన ఎటువంటి రూమర్స్ ఉన్నాయో, అవన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే కంపల్సరీ వీడియోని లైక్ చేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రౌన్ జ్యువెల్ మ్యాచ్ కార్డ్ గురించి మాట్లాడబోతున్నాం. సో మనకి క్రౌన్ జ్యువెల్ కోసం ఆల్రెడీగా 4 మ్యాచెస్ కన్ఫర్మ్ అయిపోయినాయి అన్నమాట. ఏజే స్టైల్స్ వర్సెస్ జాన్ సినా మధ్య సింగిల్స్ మ్యాచ్, అండ్ మన సెతు వర్సెస్ కోడీ మ్యాచ్, అండ్ మన టిఫనీ వర్సెస్ మన స్టెఫనీ వాకియర్ మధ్య ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్. అండ్ అంతేకాకుండా మనకి మన కబుకి వారియర్స్ వర్సెస్ రియా రిప్లీ అండ్ ఇయో స్కై మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అఫీషియల్ అయిపోయింది ఈ మ్యాచ్. అండ్ గ్రాఫిక్ కార్డ్ ని కూడా సెట్ చేసేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అఫీషియల్ గా 4 మ్యాచెస్ కన్ఫర్మ్ అయిపోయినాయి. అండ్ టైం గురించి ఇంతకు ముందు వీడియోలోనే అప్డేట్ చేసినాను. సో ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి క్రౌన్ జ్యువెల్ ఏ టైం కి వస్తుంది అనేది. అండ్ 4 మ్యాచెస్ కన్ఫర్మ్ అయిపోయినాయి. అండ్ ఇంకొక మ్యాచ్ కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది. ఎందుకంటే 5 మ్యాచెస్ బుక్ చేస్తుంది కదా మన ట్రిపుల్ హెచ్ ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్ కైనా. సో అది రోమన్ రీన్స్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ 100% ఉందన్నమాట. ఎందుకంటే క్రౌన్ జ్యువెల్ కోసం మన రోమన్ రీన్స్ అఫీషియల్ గా అడ్వర్టైజ్ ఉన్నారు. సో కంపల్సరీగా క్రౌన్ జ్యువెల్ లో ఫైట్ చేయొచ్చు మన రోమన్ రీన్స్. సో రోమన్ రీన్స్ మ్యాచ్ 5th మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఏదో ఉంది. అండ్ దాని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ ఇప్పుడు ఈ క్రౌన్ జ్యువెల్ కోసం కబుకి వారియర్స్ వర్సెస్ ఇయో స్కై అండ్ రియా రిప్లీ మధ్య మ్యాచ్ సెట్ చేసింది కదా మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ మ్యాచ్ సెట్ చేసిన తర్వాత ఆస్కార్ రియాక్షన్ ఇచ్చిందన్నమాట. ఆ రియాక్షన్ ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. మన రియా రిప్లీకి అండ్ ఇయో స్కైకి వాళ్ళ ఫొటోస్ కి మిస్ట్ యాడ్ చేసిందన్నమాట. సో ఇద్దరికి మిస్ట్ కొట్టింది కదా, ఆ మిస్ట్ కొట్టిన ఫొటోస్ ని యాడ్ చేస్తూ వాళ్ళిద్దరిని ఎక్రీన్ చేసింది అన్నమాట. ఈ టైప్ లో రియాక్షన్ ఇచ్చింది, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ గురించి. సో మన సీఎం పంక్ ఇప్పుడు బ్రస్సెల్ పలూజా అయిపోయినప్పటి నుండి రాలో కనిపించలేదు. సో ఫైనల్లీ మన సీఎం పంక్ నెక్స్ట్ వీక్ రా కోసం కన్ఫర్మ్ ఉన్నారు. సో నెక్స్ట్ వీక్ రాలో మన సీఎం పంక్ వస్తున్నారు అన్నమాట. అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ తో సీఎం పంక్ కి ఫ్యూడ్ ఎండ్ అయిపోయిందా? సో ఇక్కడతో ఎండ్ అయిపోయిందా ఆ మ్యాచ్ తో? అంటే మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ తో ఎండ్ అయిపోయిందా? సో అంతేనా? సో ఇప్పుడు సీఎం పంక్ మళ్ళీ సెత్ రాలిన్స్ తో ఫైట్ చేయడా అంటే, సో కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే, సో ఇప్పుడు మన సీఎం పంక్ దగ్గర నుండే సెత్ రాలిన్స్ ఆ టైటిల్ ని తీసుకున్నాడు కదా క్యాష్ ఇన్ చేసి. సో కంపల్సరీగా మళ్ళీ సీఎం పంక్ సెత్ రాలిన్స్ తో ఫైట్ చేయాలి, ఆ ఛాంపియన్షిప్ కోసమైనా ఫైట్ చేయాలి అని ఫ్యాన్స్ అయితే అంటున్నారన్నమాట. అండ్ మళ్ళీ రీమ్యాచ్ దొరికింది మన సీఎం పంక్ కి, ఆపర్చునిటీ దొరికింది ఆ ఛాంపియన్షిప్ కోసం. కానీ అది సింగిల్స్ మ్యాచ్ కాదు, ఫెటల్ 4-వే మ్యాచ్ జరిగింది కదా. సో ఇప్పుడు సింగిల్స్ మ్యాచ్ జరిగితే మంచిగా ఉంటుందని అంటున్నారు. అండ్ సీఎం పంక్ కోసం ఎటువంటి ప్లాన్స్ ఉంటాయి అనేది నెక్స్ట్ వీక్ రాలో మనకి క్లారిటీగా తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో బ్రాక్ లెస్నర్ పైన ఒక సాలిడ్ రూమర్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ రూమర్ ఈ రోజు రా అయిపోయిన తర్వాత ఇంకా బలపడిపోయింది. అదేంటంటే మన బ్రాక్ లెస్నర్ అంటే వరల్డ్ టైటిల్ ని విన్ అవుతారని రూమర్ వస్తుంది అనమాట. అండ్ ఈ రోజు రా అయిపోయినాక ఆ రూమర్ ఇంకా ఎక్కువ అయిపోయింది. అది ఎలా అంటే, సో ఈ రోజు మన సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్ సెగ్మెంట్ లో ఒక మాట చెప్పుండే. అంటే కోడీ రోడ్స్ అడిగింది కదా, అంటే ఇప్పుడు మీ విజన్ లో ఎవరు కంట్రోల్ తీసుకుంటారు? అండ్ బ్రాక్ లెస్నర్ దగ్గరికి పాల్ హేమన్ వెళ్ళి అనౌన్స్ చేసిండు కదా. సో అది ఎవరు డెసిషన్ వల్ల వెళ్ళినారు అంటే, దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చినారు అంటే, నేనే పర్మిషన్ ఇచ్చినాను, నేను చెప్తేనే పాల్ హేమన్ అక్కడికి వెళ్ళి బ్రాక్ లెస్నర్ కి అనౌన్స్ చేసిండు అని మన సెత్ రాలిన్స్ చెప్పిండు. అండ్ ఇది నమ్మడానికి కొంచెం నిజంగా అనిపిస్తలేదు. అంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ కి హెల్ప్ చేయడానికి పాల్ హేమన్ ని పంపించినాడు అన్నట్టుగా ఇక్కడ మన సెత్ రాలిన్స్ మాట్లాడిండు. అండ్ మీరు అండ్ నేనే కాదు, అక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా ఎవ్వరు నమ్మలేదన్నమాట. అండ్ ఆ మాట చెప్పినప్పుడు సెత్ రాలిన్స్ చాలా చాలా షాకింగ్ గా అండ్ కోపంగా చూసిండు.
అండ్ ఇప్పుడు ఈ మాట చెప్పిండు కదా సెత్ రాలిన్స్, ఇక్కడ నా వల్లనే అంటే పాల్ హేమన్ నేను చెప్తేనే వెళ్ళిండు అని బ్రాక్ లెస్నర్ దగ్గరికి చెప్పిండు కదా, ఈ టైప్‌లో చెప్పిండు కదా. సో ఇది మేబీ మన బ్రాక్ లెస్నర్‌కి ప్రాబ్లమ్ గూడా అవ్వచ్చన్నమాట. అంటే బ్రాక్ లెస్నర్‌కి ఇది నచ్చకపోవచ్చు. అలా చెప్పడం నచ్చకపోవచ్చు. నువ్వు చెప్పేదేంది అన్నట్టుగా మన బ్రాక్ లెస్నర్ ఫ్యూచర్‌లో మాట్లాడినా మాట్లాడొచ్చన్నమాట. అండ్ మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రాక్ లెస్నర్‌కి వేరొక సూపర్ స్టార్ హెల్ప్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే వన్ మ్యాన్ ఆర్మీ లాగా చూపిస్తది మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్రాక్ లెస్నర్‌ని. ఆ టైప్‌లో చూస్తే మేబీ ఇన్ ఫ్యూచర్‌లో బ్రాక్ లెస్నర్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య మళ్ళీ ప్రాబ్లమ్స్ రావచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనివల్ల మేబీ మన బ్రాక్ లెస్నర్ చాంపియన్ అయినా అవ్వచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే ఎక్కువవుతున్నాయి. సో ప్రెజెంట్ రూమర్స్ అయితే ఉన్నాయి బ్రాక్ లెస్నర్ ఫ్యూచర్‌లో అంటే మెయిన్ చాంపియన్‌షిప్‌ని గెలవడానికి. అండ్ ఇది రూమర్ మాత్రమే, క్లియర్ కట్ అప్డేట్ అయితే ఏం కాదు. సో ఇప్పుడు రెసల్‌మేనియా కోసం అయితే డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి బ్రాక్ లెస్నర్‌కి. బ్రాన్ బ్రేకర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ అన్నారు కాబట్టి సో అక్కడ టైటిల్ మ్యాచ్ ఉండదు బ్రాక్ లెస్నర్‌కి రెసల్‌మేనియాలో. అండ్ రెసల్‌మేనియాలో లేదంటే బ్రాక్ లెస్నర్‌కి మేబీ అంటే రాయల్ రంబల్‌లో గూడా ఉండకపోవచ్చు. ఇప్పుడే తొందరలోనే గెలవకపోవచ్చు కానీ ఫ్యూచర్‌లో గెలిచినా గెలవచ్చు అని రూమర్స్ అయితే ఉన్నాయి బ్రాక్ లెస్నర్ చాంపియన్‌షిప్‌ని విన్ అవుతారని. అండ్ ఇప్పుడు మీరేమంటారు? బ్రాక్ లెస్నర్ గనక మెయిన్ చాంపియన్‌షిప్‌ని విన్ అవుతే ఎలా ఉంటది? సో ఇప్పుడు కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తారా? లేదంటే సెత్ రాలిన్స్‌తో ఫైట్ చేస్తారా? సో ఇప్పుడు మెయిన్ చాంపియన్‌షిప్ వాళ్ళ దగ్గరనే ఉంది గదా. సో కోడీ రోడ్స్ దగ్గరనే ఉంది. అండ్ ఇటు సెత్ రాలిన్స్ దగ్గరనే ఉంది. అండ్ కోడీ రోడ్స్‌తో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ మేబీ సెత్ రాలిన్స్‌తో కూడా ప్రాబ్లమ్ వచ్చినా రావచ్చు. ఈరోజు రాని చూస్తే అదే అర్థం అవుతుంది. సో చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతదో. అంటే రూమర్ అయితే ఉంది కాబట్టి మీకోసం ఈ న్యూస్‌ని షేర్ చేసినాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక నేమ్ పైన ట్రేడ్ మార్క్ తీసుకుందన్నమాట. ఆ నేమ్ ఏందంటే పీజే వాసా. సో పీజే వాసా అనే నేమ్ పైన అఫీషియల్‌గా వాళ్ళు రైట్స్ అనేవి తీసుకున్నారన్నమాట. అంటే ఆ నేమ్ పైన వాళ్ళు పూర్తిగా హక్కులు తీసుకున్నారన్నమాట. ఆ పేరుని వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు అనేట్టుగా వాళ్ళు రైట్స్ అయితే తీసుకున్నారు. అండ్ ఆ నేమ్‌ని దేనికి యూజ్ చేస్తారనేది ఇంకా క్లారిటీగా తెలియదు. సో మరి డబ్ల్యూడబ్ల్యూఈలో న్యూ మెంబర్ ఏమైనా వస్తారా అనేది చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన రోమన్ రెయిన్స్ గురించి. సో ఈరోజు రోమన్ రెయిన్స్ రిటర్న్ చేసిన తర్వాత కొన్ని ఫోటోస్ అయితే వైరల్ అవుతున్నాయి అన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఫోటోలో ఏముందంటే ఒక సర్కిల్, అంటే రోమన్ రెయిన్స్ రిటర్న్ చేయడం అండ్ విజన్ పైన అటాక్ చేయడం అండ్ దాని తర్వాత మళ్ళీ విజన్ మళ్ళీ రోమన్ రెయిన్స్ పైన అటాక్ చేయడం అండ్ వాళ్ళు అవుట్ ఆఫ్ యాక్షన్ పంపించడం, మళ్ళీ రోమన్ రెయిన్స్ రిటర్న్ చేయడం, మళ్ళీ అటాక్ చేయడం, మళ్ళీ వాళ్ళు అవుట్ ఆఫ్ యాక్షన్ పంపించడం, మళ్ళీ రిటర్న్ చేయడం. సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. సో ఇప్పుడైనా రోమన్ రెయిన్స్ రిటర్న్ చేసిండు అండ్ ఒక సాలిడ్ ఫ్యూడ్ అనేది కంటిన్యూ చేపించండి అండ్ దాన్ని ఎండ్ కూడా చేపించండి అని ఈ టైప్‌లో ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. సో ఊకుకే రావడం, అటాక్ చేయడం, మళ్ళీ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోవడం ఇదంతా బోరింగ్‌గా ఉంది. సో కొంచెం మంచిగా బుక్ చేయండని ఫ్యాన్స్ అయితే అంటున్నారు సోషల్ మీడియాలో. సో దీని అర్థం అదన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? అండ్ ఇంకొకటి, ఇప్పుడు మన రోమన్ రెయిన్స్ అయితే రిటర్న్ చేసిండు గదా. ఇప్పుడు రోమన్ రెయిన్స్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టారా? లేదంటే హీల్ సూపర్ స్టారా? అని క్వెషన్ అడిగితే దానికి ఆన్సర్ మన రోమన్ రెయిన్స్ ప్రెజెంట్ అయితే ఒక బేబీ ఫేస్ సూపర్ స్టారే. అంటే మనకి డిఫరెంట్ వేలా చూపిస్తుంది. అంటే ఒకప్పుడు బేబీ ఫేస్ సూపర్ స్టార్ లాగా, అవసరమైనప్పుడు హీల్ సూపర్ స్టార్ లాగా చూపిస్తుంది గానీ, సో మన రోమన్ రెయిన్స్ అయితే ప్రెజెంట్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టారే అన్నమాట. అండ్ ఇప్పుడు ఒకవేళ బేబీ ఫేస్ సూపర్ స్టార్ అయితే రోమన్ రెయిన్స్ ఎందుకని అంత భయంకరంగా అటాక్ చేసిండు? ఇప్పుడు నార్మల్‌గా రిటర్న్ చేసి ఒక స్పియర్, సూపర్‌మ్యాన్ పంచ్ ఇలాంటివి ఏమైనా ఇవ్వచ్చు గదా. ఆ చైర్ తీసుకొనొచ్చి మరి ఆ చైర్‌తో ఎందుకు అటాక్ చేయాలి? మ్యాచ్ అయిపోయిన తర్వాత గూడా రోమన్ రెయిన్స్ బ్రాన్ బ్రేకర్ పైన ఎందుకంత భయంకరంగా అటాక్ చేయాలి అంటే, సో ఇప్పుడు ఆల్రెడీ అది జరిగిపోయింది. అంటే రోమన్ రెయిన్స్‌ని ఔట్ ఆఫ్ యాక్షన్ పంపేసిన తర్వాత, రోమన్ రెయిన్స్ రిటర్న్ చేసిన తర్వాత స్పియర్ ఇవ్వడం, సూపర్‌మ్యాన్ పంచ్ ఇవ్వడం అవన్నీ అయిపోయినాయి. ఆ కథ ఒడిసింది. అండ్ మనకి క్లాష్ ఇన్ పారిస్‌లో రోమన్ రెయిన్స్‌ని ఔట్ ఆఫ్ యాక్షన్ పంపేసినారు గదా. సో ఆ ఔట్ ఆఫ్ యాక్షన్ పంపించింది నార్మల్‌గా పంపించలేదు. వేరే లెవెల్‌లో అటాక్ చేసి ఔట్ ఆఫ్ యాక్షన్ పంపేసినారు. భయంకరంగా అంటే భయంకరంగా అటాక్ చేసి పంపేసినారు కాబట్టి, ఇప్పుడు రోమన్ రెయిన్స్ అలా చైర్ తీసుకొనొచ్చి అటాక్ చేస్తేనే ఒక పర్ఫెక్ట్ రివెంజ్ అన్నట్టుగా మనకి చూడ్డానికి బావుంటది. అదే రోమన్ రెయిన్స్ నార్మల్‌గా రిటర్న్ చేసి సూపర్‌మ్యాన్ పంచ్, స్పియర్ ఇస్తే కరెక్ట్‌గా అనిపించదు. వాళ్ళు భయంకరంగా అటాక్ చేసినారు కాబట్టే ఆ రివెంజ్ కోసం ఈరోజు రోమన్ రెయిన్స్ చైర్ తీసుకొనొచ్చి అంత ఘోరంగా కొట్టినాడన్నమాట. సో ఇగ అంతేనా? రోమన్ రెయిన్స్ ఇగ బేబీ ఫేస్ సూపర్ స్టారేనా అని 100% అడుగుతే, సో మేబీ మన రోమన్ రెయిన్స్ హీల్ సూపర్ స్టార్‌గా మారినా మారొచ్చు అని రూమర్స్ వస్తున్నాయన్నమాట.
సో, ఇప్పుడు అచ్చిందైతే బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గానే కనిపించిండు. అంటే అటాక్ జేయడం కొంచెం హీల్ లాగా అనిపించినా, మన రోమన్ రీన్స్ బేబీ ఫేస్ సూపర్ స్టారే. బట్ హీల్ సూపర్ స్టార్‌గా మారినా మారొచ్చు అని రూమర్స్ గూడా ఉన్నాయన్నమాట. సో, దాని గురించి గూడా ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ ఇంకొకటి అడిగిన డౌట్ ఏందంటే, రోమన్ రీన్స్ జెవుస్‌తో మాట్లాడిండు గదా! అసలు రోమన్ రీన్స్ ఏం మాట్లాడిండు అని చాలా మందికి అర్థం కాలేదు. అండ్ ఆ వీడియోలో చాలా క్లియర్‌గా చూపించలేదన్నమాట. రోమన్ రీన్స్ ఏమన్నాడంటే ఎఫ్ వర్డ్‌ని యూజ్ జేసిండు. అంటే ఎఫ్ దెమ్ ఆల్ అని చెప్పేసిండన్నమాట. అందరిని కుమ్మేసేయి. నువ్వు టాప్‌లో ఉండాలి. నీకోసం నువ్వు ఫైట్ జేయాలి. మన ఫ్యామిలీని జూసుకోవాలి. మన ఫ్యామిలీని టాప్‌లో ఉంచాలి. నువ్వు టాప్‌లో ఉండాలి. పక్కనోడి గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఈ టైప్‌లో మన రోమన్ రీన్స్ జెవుస్‌తో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ నువ్వేదైతే జెప్పినావో నేను అదే జేస్తున్నాను. అందరిని కుమ్మేస్తున్నాను. ఎవరిని పట్టించుకోవట్లేదు. అందరికి ఇచ్చి పడేస్తున్నాను అని మన జెవుస్‌తో చెప్పిండన్నమాట. సో, ఇది మన రోమన్ రీన్స్ అండ్ జెవుస్‌తో మాట్లాడుకున్నది. సో, దీనిపైన ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఆ ఫేర్‌లో ఏం జరిగింది? సో, ఈరోజు మన రోమన్ రీన్స్ వచ్చిండు అండ్ జెవుస్‌తో కలిసిండు. బట్ మన జిమ్మీ ఊసోతో కలవలేదు. అంటే షేక్ హ్యాండ్ తీసుకోలేదు. మన జెవుస్‌తో కలిసి హగ్ తీసుకున్నాడు గానీ, మన జిమ్మీ ఊసోతో చక్కగా కలవలేదు. బట్ ఆ ఫేర్‌లో మట్టికి మన రోమన్ రీన్స్ జిమ్మీ ఊసోతో చెయ్యి కలిపిండు. బట్ మనకి ఆ ఫేర్‌లోది ఎక్కువగా కన్సిడర్ చేయము. ఆన్ టీవీలో చూపించిందే ఎక్కువగా కన్సిడర్ చేస్తాం. సో, ఆ ఫేర్‌లో జిమ్మీ ఊసోతో చెయ్యి కలిపిండు. బట్ ఆన్ టీవీలో మనకి జిమ్మీ ఊసోతో చెయ్యి కలపలేదన్నమాట. సో, ఎందుకు? మన జిమ్మీ ఊసోతో ఎందుకు కలవలేదు? మన జే ఊసోతో మాత్రమే ఎందుకు చేయగలిపిండు అనే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. రూమర్స్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ ఏ రూమర్స్ ఉన్నాయో అవన్నీ జెప్పేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రోమన్ రీన్స్ జే ఊసోని ఇంకొక నెక్స్ట్ ట్రైబల్ చీఫ్‌గా చేయడానికి ప్లాన్స్ చేస్తున్నాడు అని రూమర్ అయితే ఉందన్నమాట. సో, ఇప్పుడు ఓటీసీ 1 ఉన్నాడు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఈ ట్రైబల్ చీఫ్‌గా మారడానికి రోమన్ రీన్స్ రెడీ చేస్తున్నాడు జే ఊసోని అని ఒక రూమర్ అయితే ఉందన్నమాట. సో, ఇప్పుడు ఓన్లీ మన రోమన్ రీన్స్ వచ్చి జే ఊసోతో అండ్ జిమ్మీ ఊసోతో మాత్రమే కలిసిందనుకో, ఇద్దరితో మంచిగా మాట్లాడిందనుకో, ఆ ఇంపాక్ట్ అనేది మన జే ఊసో పైన ఉండదు. సో, ఇప్పుడు జే ఊసో అండ్ జిమ్మీ ఊసో ఇద్దరు కజిన్స్ కాబట్టి, సో, ఇద్దరితో కలిసి మాట్లాడిండు అనే దాని గురించి ఎక్కువగా పట్టించుకోము. ఇప్పుడు జే ఊసోతో మాత్రమే ఎందుకు మాట్లాడుతుండు, సో, అనేది మనం ఎక్కువగా పట్టించుకుంటాం. సో, ఇక్కడ దానికి రీజన్ ఏందంటే, మన జే ఊసోని నెక్స్ట్ ట్రైబల్ చీఫ్‌గా చేయడానికి ఆ టైప్‌లో మాట్లాడుతున్నాడు. సో, సరే నెక్స్ట్ ట్రైబల్ చీఫ్‌గా చేస్తాడు. సో, దానికి మరి జిమ్మీ ఊసోతో ఎందుకు మాట్లాడాల్సిన అవసరం లేదు. జే ఊసోతో మాత్రమే ఎందుకు మాట్లాడాలి అని అంటే, దానికి రీజన్ ఏందంటే, మళ్ళీ హీల్ సూపర్ స్టార్ అన్నమాట. సో, మన రోమన్ రీన్స్ అయితే ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ గదా! అండ్ మెల్లమెల్లగా హీల్ సూపర్ స్టార్‌గా మారిపోతారు అని రూమర్ అన్నమాట. అంటే ఇప్పుడు జెవుసో హీల్ టర్న్ చేస్తారని మనకు రూమర్ ఉంది. సో, ఇప్పుడు అది ఎలా చేస్తారు? ఎవరిని పట్టించుకోవట్లేదు గదా! మన జెవుసో ఏమో ఎవరిని పట్టించుకోవద్దు. నీ ఫ్యామిలీని చూసుకో. నువ్వు టాప్‌లో ఉండాలి అని మన రోమన్ రీన్స్ చెప్పిండు. కానీ ఇక్కడ మన జెవుసో, జిమ్మీ ఊసో మాట ఇంటలేడు. మన రోమన్ రీన్స్ చెప్పిందేంది? ఫ్యామిలీని చూసుకోవాలి. ఫ్యామిలీని కేర్ చేయాలి. ఫ్యామిలీ మాట మాత్రమే ఇనాలని చెప్పిండు. బట్ ఇక్కడ జెవుసో మన ఫ్యామిలీని సేవ్ చేస్తున్నాడు గానీ జిమ్మీ ఊసో మాట ఇంటలేడు. సో, మెల్లమెల్లగా మన జే ఊసో హీల్ సూపర్ స్టార్‌గా మారిపోతున్నాడన్నమాట. అండ్ దీంట్లో మిక్స్డ్ రూమర్స్ ఉన్నాయి. అదేందంటే ఇప్పుడు జే ఊసో హీల్ టర్న్ చేస్తాడు సరే. నెక్స్ట్ ట్రైబల్ చీఫ్‌గా మారతాడని అనుకుందాం కొంచెం టైం తర్వాత. సరే ఇప్పుడు రోమన్ రీన్స్ మరి హీల్ టర్న్ చేస్తాడా అంటే, సో, రోమన్ రీన్స్ కూడా హీల్ టర్న్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, దానికి రీజన్ ఏందంటే, సో, ఇప్పుడు మన జే ఊసోకి కేర్ తీసుకొని మరి జే ఊసోని అంటే కొంచెం లేపుతున్నాడన్నమాట రోమన్ రీన్స్. సో, ఇది ఎగ్జాక్ట్‌గా మనకి 2021లో స్టార్ట్ అయిపోయింది. అంటే బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో అప్పుడు మన రోమన్ రీన్స్ జే ఊసోకి ఇదే మాటలు చెప్పిండన్నమాట. సో, మనం టాప్‌లో ఉండాలి. మన ఫ్యామిలీ టాప్‌లో ఉండాలని చెప్పిండు. అండ్ అప్పుడు జిమ్మీ ఊసో మన రోమన్ రీన్స్‌ని పట్టించుకోలేదు. సో, సేమ్ వైబ్స్ అన్నమాట. సో, అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. సో, ఇప్పుడు జే ఊసో హీల్ టర్న్ చేస్తే అండ్ రోమన్ రీన్స్ ఇంపాక్ట్ వల్లనే జే ఊసో హీల్ టర్న్ చేస్తాడు కాబట్టి మేబీ రోమన్ రీన్స్ కూడా హీల్ టర్న్ అయినా అవ్వచ్చు అని రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, దీనికి ఇంకా సాలిడ్ రీజన్ ఏందంటే, సో, ఒకప్పుడు అంటే మన రోమన్ రీన్స్ దగ్గర బ్లడ్ లైన్ లేనప్పుడు సోలో సికోవ టీము మన రోమన్ రీన్స్ పైన అటాక్ చేసినప్పుడు ఎవరొచ్చి హెల్ప్ చేసిర్రు రోమన్ రీన్స్‌కి? జే ఊసో వచ్చి హెల్ప్ చేసిండా రోమన్ రీన్స్‌కి? జిమ్మీ ఊసో వచ్చిండు. జిమ్మీ ఊసో వచ్చి మన రోమన్ రీన్స్ పక్కన నిల్చుండు. ఈవెన్ రోమన్ రీన్స్ కూడా ఫుల్ షాక్ అయిపోయిండు. అసలు జిమ్మీ ఊసో ఎందుకొచ్చిండు? నేను అంతా చేసినా సరే జిమ్మీ ఊసో ఎందుకొచ్చిండని
ఒక షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ పెట్టిండన్నమాట మన రోమన్ రీన్స్. బట్ ఇప్పుడేందంటే మన జిమ్మీ ఊసోనే అసలు రోమన్ రీన్స్ పట్టించుకోలేదు ఆన్ టీవీలో. మన జే ఊసోతో మాత్రమే కలిసిండు. అండ్ ఇప్పుడు జే ఊసోతో మాత్రమే కలిసి జిమ్మీ ఊసోతో ఎందుకు కలవలేదు? ఒకప్పుడు హెల్ప్ చేసింది జిమ్మీ ఊసోనే కదా మరి రోమన్ రీన్స్‌కి. సో ఇక్కడ ఏమర్థమవుతుందంటే మన రోమన్ రీన్స్ క్యారెక్టర్ గూడా మెల్లమెల్లగా చేంజ్ అవుతుందన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి మనకి 'ఫ్లాష్ ఇన్ పారిస్' కన్నా ముందు 'రా'లో ఒక సెగ్మెంట్‌లో రోమన్ రీన్స్ చాలా క్లియర్‌గా చెప్పిండు. అంటే ఫ్యాన్స్ చీర్ చేస్తున్నప్పుడు మీ సౌండ్ చూస్తే ఓల్డ్ సౌండ్ లాగా ఇనిపిస్తుంది. బట్ ఇప్పుడు నేను ఓల్డ్ రోమన్ రీన్స్‌ని కాదు. అండ్ నాకు నెక్స్ట్ ఇయర్ నా టైం రావచ్చు. నెక్స్ట్ ఇయర్ నేను ఓల్డ్ రోమన్ లాగా అయినా అవ్వచ్చు అన్నట్టుగా ఒక హింట్ ఇచ్చినాడు. సో దాన్ని కూడా కన్సిడర్ చేస్తే మేబీ రోమన్ రీన్స్ అండ్ జే ఊసో అండ్ వీళ్ళతో పాటుగా జిమ్మీ ఊసో కూడా మెల్లమెల్లగా హీల్ టర్న్ చేస్తారు. అండ్ మళ్ళీ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ కంటిన్యూ అవుతది. మన ఓజీ బ్లడ్ లైన్ ఫుల్‌గా హీల్ సూపర్ స్టార్ అయిపోతారు. మళ్ళీ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ కంటిన్యూ అవుతదని ఇలాంటి రూమర్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు జే ఊసో ఒక్కడే హీల్ టర్న్ చేస్తే అంటే ఒకవేళ ఒక్కడే హీల్ టర్న్ చేసిండనుకో అది మేబీ రోమన్ రీన్స్ పైనే హీల్ టర్న్ చేయొచ్చు. సో మరి అదెందుకంటే ఇప్పుడు రోమన్ రీన్స్ ఫ్యామిలీని కేర్ చేయాలి అన్నాడు. బట్ మన జే ఊసో జిమ్మీ ఊసోని కేర్ చేయట్లేదు. మాట ఇంటలేడు కదా! సో ఒకవేళ హీల్ టర్న్ చేస్తే మేబీ రోమన్ రీన్స్ మాట కూడా జే ఊసో వినకపోవచ్చు. ఒక్కడే హీల్ టర్న్ చేస్తే. ఈ విధంగా జరగచ్చు అని రూమర్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మెయిన్ ఏందంటే మన రోమన్ రీన్స్ అండ్ జే ఊసో అండ్ మన జిమ్మీ ఊసో కూడా మెల్లమెల్లగా హీల్ సూపర్ స్టార్‌గా మారొచ్చు అని ఒక రూమర్ ఉంది. అండ్ మన జే ఊసో ఒక్కడే హీల్ టర్న్ చేస్తే ఆ హీల్ టర్న్ అనేది రోమన్ రీన్స్ పైన అటాక్ చేస్తే చేస్తాడు. అండ్ దానికి ఫర్దర్‌గా చాలా రీజన్స్ ఉంటాయి జే ఊసో దగ్గర. అండ్ దాని గురించి అప్పుడు హీల్ టర్న్ చేస్తే మాట్లాడదాం. సో దాని గురించి తర్వాత ఒక్కడే చేస్తే గనక మన రోమన్ రీన్స్ పైనే అటాక్ చేస్తాడు. ఎందుకంటే రోమన్ రీన్స్ క్యారెక్టర్‌ని డెవలప్ చేస్తుండు. జే ఊసో క్యారెక్టర్‌ని డెవలప్ చేస్తుండు. ఆ డెవలప్‌మెంట్‌లో మన జే ఊసో రోమన్ రీన్స్ మాట ఇనకుండా తయారైపోతాడు అని రూమర్ అన్నమాట. సో ఇవి రూమర్స్ అయితే ఉన్నాయి. మేబీ చేస్తే అందరూ మెల్లమెల్లగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హీల్ టర్న్ చేస్తారు. ఓజీ బ్లడ్ లైన్ రీయూనైట్ అయిపోతది. మళ్ళీ మన రోమన్ రీన్స్ చెప్పినట్టుగా పాత రోజులు తిరిగొస్తాయి. రోమన్ రీన్స్ చాంపియన్ అయిపోతాడు. ఓజీ బ్లడ్ లైన్ రీయూనైట్ అయిపోతది. అండ్ మెల్లమెల్లగా జే ఊసో క్యారెక్టర్ డెవలప్ అయ్యి మన రోమన్ రీన్సే జే ఊసోని నెక్స్ట్ ట్రైబల్ చీఫ్‌గా మార్చొచ్చు. లేదంటే ఈ వేలో చూపించొచ్చు. లేదంటే మన జే ఊసో ఒక్కడే హీల్ టర్న్ చేసి రోమన్ రీన్స్ పైన అటాక్ చేసి ఆ ఉలఫాల మాలను తీసుకోవచ్చు. నేనే ట్రైబల్ చీఫ్ అని అనొచ్చు. మేబీ అంత ఆ లెవెల్‌లో చూపించకపోయినా సరే జే ఊసో నెక్స్ట్ ట్రైబల్ చీఫ్‌గా మారొచ్చు. హీల్ టర్న్ చేయొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో మెల్లమెల్లగా డెవలప్ చేస్తారన్నమాట. సో ప్రెజెంట్ ఈ రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ రూమర్‌లో ఏ రూమర్ నిజమైతే మంచిగుంటది? ఓజీ బ్లడ్ లైన్ మొత్తం హీల్ టర్న్ చేసి రీయూనైట్ అయితే మంచిగుంటదా? లేదంటే మన జే ఊసో ఒక్కడే హీల్ టర్న్ చేసి రోమన్ రీన్స్ పైనే అటాక్ చేసి అంటే మన జే ఊసో ట్రైబల్ చీఫ్‌గా మారితే మంచిగుంటదా? ఏ వేలో జరిగితే మంచిగుంటది అనిపిస్తుందో మీరు కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ మన జిమ్మీ ఊసో అయితే నాకేం తెలవదన్నట్టుగా అంటే రోమన్ రీన్స్, జే ఊసో నా ఫ్యామిలీ కాదన్నట్టుగానే ఎక్స్‌ప్రెషన్స్ పెట్టిండు. ఒక టైప్‌లో మన జే ఊసో మైండ్‌ని మార్చేస్తుండు. అంటే కరప్టర్‌లా మార్చేస్తున్నాడు రోమన్ రీన్స్ అన్న ఎక్స్‌ప్రెషన్స్ పెట్టిండు జిమ్మీ ఊసో ఈరోజు 'రా'లో. అండ్ మరి అది జిమ్మీ ఊసో కూడా మారిపోతాడా అనేది ఫర్దర్‌గా తెలుస్తది. బట్ జిమ్మీ ఊసో అయితే మారట్లేదు. అంటే రీసెంట్‌గా చూసినాం కదా! సో మారట్లేదు. సో మెల్లమెల్లగా మారొచ్చు. ఒకవేళ జిమ్మీ ఊసో గనక మారకపోతే మేబీ రోమన్ రీన్స్ కూడా మారకపోవచ్చు. ఓన్లీ జే ఊసోనే మారొచ్చన్నమాట. నీ ఇంపాక్ట్ వల్లనే ఈరోజు జే ఊసో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని మళ్ళీ మన జిమ్మీ ఊసో రోమన్ రీన్స్‌ని బ్లేమ్ చేసినా చేయొచ్చు. సో ఇప్పుడు మీరేమంటారో మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో కంపల్సరీ మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి ఇది చాలా అంటే చాలా షాకింగ్ అని చెప్పాలి. ఇప్పుడు రోమన్ రీన్స్, జే ఊసో మైండ్‌ని మార్చేస్తున్నాడు, క్యారెక్టర్‌ని డెవలప్ చేస్తున్నాడు కదా! సో మేబీ అదంతా నచ్చక మన జిమ్మీ ఊసోనే ఫస్ట్‌గా వీళ్ళ పైన టర్న్ అయ్యి హీల్ టర్న్ చేస్తాడు కావచ్చు అని ఇలాంటి రూమర్ కూడా ఉందన్నమాట. సో ఇది కూడా కొంచెం షాకింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే మన జిమ్మీ ఊసో మాట జే ఊసో కేర్ చేయట్లేదు. జిమ్మీ ఊసో మాటని ఇంటలేదు కదా! సో ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల మేబీ జిమ్మీ ఊసోనే ఫస్ట్‌గా హీల్ టర్న్ చేసినా చేయొచ్చు అని రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట.